తాజా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి మద్దతుగా సూర్యాపేట నియోజకవర్గం చిలుకూరు మండలంలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం నిర్వహించాయి. సూర్యాపేటలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మరోవైపు బీఎల్ఎఫ్ అభ్యర్థి శ్రీరాములుకు మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు నడిగూడెం మండలంలో ప్రచారం నిర్వహించారు. దేవరకొండ నియోజకవర్గంలో వివిధ పార్టీల నాయకులు తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. చింతపల్లి మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి బాలునాయక్కు మద్దతుగా మహాకూటమి కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకుడు పల్లా వెంకట్రెడ్డి పాల్గొన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ప్రచారం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యర్థిగా ఉన్నారు. మహాకూటమిపై సైదిరెడ్డి మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానికేతరుడని, నేను స్థానికుడనని, నన్ను గెలిపించాలని సైదిరెడ్డి ప్రజలను కోరారు. కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి మద్దతుగా మహాకూటమి కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. పద్మావతికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నుంచి మల్లయ్య యాదవ్ పోటీ పడుతున్నారు. గొల్ల మల్లయ్య యాదవ్కు మద్దతుగా అనంతగిరి మండలంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో నారాయణపురం మండలంలో బీఎల్ఎఫ్ అభ్యర్థి ప్రచారం నిర్వహించారు. బీఎల్ఎఫ్ తరపున సిపిఎం పార్టీ నుంచి గోసికే కరుణాకర్ పోటీలో ఉన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న తీగల కృష్ణారెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరపున పోటీ చేస్తున్న శ్రీరాములు యాదవ్ ప్రచారం నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ప్రచారంలో కళాకారుల ఆటపాటలతో తెలంగాణ ప్రగతిని వివరిస్తూ తన ప్రచారాన్ని కొనసాగించారు మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం 4 సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే నంబర్ 1గా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అని స్పష్టం చేశారు. ఇప్పటికే పటాన్చెరు నియోజకవర్గంలో 30,000 డబుల్ బెడ్రూమ్లు నిరుపేదలకు అందిస్తున్నాం. 2 చెరువులను పూడిక తీసి సుందరీకరణలో భాగంగా మినీ ట్యాంక్ బండ్ మలచడానికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు. రానున్న మలిదశ ఎన్నికల్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన జీవితంలో అంతర్భాగంగా ఉంది. ముఖ్యంగా ఉల్లాసంగా ఉంచడానికి, జీవితాన్ని సంపూర్ణంగా ఉంచడానికి దోహదపడుతుందని, యోగా దినోత్సవాన్ని, దానికి సంబంధించిన అవగాహనను పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ భారతదేశ ప్రభుత్వం జరుపుతుందని, వయసు, లింగ భేదాలు లేకుండా వీటిని అందరూ అభ్యాసం చేయవచ్చు అని ఆఫ్ నతురోపాథీ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ కె సత్యలక్ష్మి పేర్కొన్నారు. డిసెంబర్ 2 నుండి 4 వరకు ఈ ఉత్సవం నగరం నడిబొడ్డున ఉన్న రవీంద్ర భారతి ఆవరణలో నిర్వహించబడుతుంది.